పార్వతీపురం అమ్మవారి గుడి దగ్గర జరిగిందా? అవుననకండ్రా. మీకోసమే, మీకు హెల్ప్ చేయడం కోసమే నేను వచ్చాను. చెప్తే మీకే మంచిది. అవునా మేడం? అమ్మో, ఒక్కొక్కటి కక్కించేస్తోంది. మీరక్కడికి ఎప్పుడు వెళ్లారు? నిన్న రాత్రా? అవును మేడం. దేనికి వెళ్లారు? అది మాత్రం చెప్పకండ్రా, మీకు దండం పెడతాను. అయినా మీరు రాత్రి వేళప్పుడు గుడికి ఎందుకు వెళ్లారు? మీరక్కడికి వెళ్ళబట్టే కదా పాము కాటుకు గురయ్యారు. కారణం చెప్తే మీలా మరొకరికి కాకుండా ఒక కలెక్టర్గా ఆదేశాలు జారీ చేసి ప్రజల్ని కాపాడగలను. మీలా మరో ప్రాణం పోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కదా. అవునయ్యా, ఎందుకు వెళ్లారో చెప్పండి, మేడం చూసుకుంటారు. ఏంటే చూసుకునేది? నా పాడే తెలివిగా లాగుతుంది. చెప్పకండ్రా. చెప్పయ్యా. చెప్తే మీకన్ని విధాలుగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అవునా మేడం? విన్నావుగా, చెప్పయ్యా. ఎందుకు వెళ్లారు? అసలు కారణం ఏంటి? మేడం చెప్తాను మేడం. చెప్పండి సార్, రికార్డ్ చేయండి. అమ్మో, అయిపోయా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నమస్కారం బుజ్జమ్మ గారు. రండి సుబ్రహ్మణ్యం గారు. కోడలు గారు లేరా అమ్మా? ఏదో మీటింగ్ ఉందని కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారండి. మేము అదే పనిలో ఉన్నాం. ఉదయం అంజనం కూడా వేయించాం. దేవతా నాగునే చూపించింది. ఎవరో తెలిసిన వాళ్లే చేశారని చెప్పారు. అవునమ్మా, ఇన్నేళ్లు లేంది ఈ ఏడే జరిగిందంటే ఈ మధ్య గుడి గురించి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చమ్మా. మీ అనుమానం కరెక్టే పంతులు గారు, కానీ వాళ్ళెవరన్నదే తెలియడం లేదు. గుడి బయట చనిపోయారని చెప్పా కదమ్మా. ఆసుపత్రిలో ఉన్నవారు మీకేమైనా చెప్పారా? గుడి బయట చనిపోయారా? ఏం జరిగింది అక్షరా? పాము కాటు వేయడం వల్లే వాళ్ళు చనిపోయారండి. అది కూడా రాత్రి సమయంలోనే జరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలిసింది. అంటే నగల కోసం వెళ్తేనే రక్షణగా ఉన్న పాము కాటేసినట్టేగా అక్షరా? అవును మావి గారు, నగలు వెతికే క్రమంలోనే జరుగుండొచ్చు. అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళ నుంచైనా నిజం తెలుసుకుందాము అనుకుంటే వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే చనిపోయింది. గుడి ప్రాంగణంలోనే ఉన్నాయని అర్థం అవుతోంది. ఎక్కడున్నాయో తెలియట్లేదు. రేపు అమ్మవారి ఉత్సవాలు మొదలవుతాయి బుజ్జమ్మ గారు. లేని నగలని ఎలా తీసుకొస్తారు? అమ్మవారికి ఎందుకు అలంకరించలేదు అంటే ఏం సమాధానం చెప్తాం? నిజం చెప్పినా నమ్మరు. మేమే కాజేసి ఎక్కడో దాచామనే నిందిస్తారు. అలా అని ఉత్సవం ప్రారంభించకుండా ఉండలేం కదా అరవిందా. మనం ఏ తప్పు చేయలేదని ఆ తల్లికే తెలుసు. మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగడానికి వీల్లేదు. అమ్మ ఉత్సవ ప్రతిమను మనమే తయారు చేద్దాం. కృష్ణమ్మ నుంచి దుర్గమ్మకి ఒండ్రు మట్టిని తీసుకురండి. ప్రస్తుతానికి నిస్సహాయులమైనా నిజాయితీగా ఉన్నాం. ఆ తల్లే సహకరిస్తుంది. మేడం తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం, వస్తాను. ఏంటక్షరా? గోల్డ్ మెటల్ డిటెక్టర్ అండి. బంగారం ఉన్న చోటుని ఈ పరికరంతో కనిపెట్టొచ్చు. గుడి ప్రాంగణంలోనే ఉందని, అక్కడే నలుగురు పాము కాటుకి గురై చనిపోయిన సంఘటనతో ఇంకా బలమైన నమ్మకం కలిగి తెప్పించానండి. సూపర్ అక్షరా, వెళ్ళి వెతుకుదాం. దొరికితే బావుండు. ప్రయత్నాలు చేస్తూనే ఉందామని అన్నావు కదమ్మా. మరో ఆలోచనను అక్షర తెచ్చింది కదా.
అరవిందా, అక్షర, ఏమైనా తెలిసిందా అమ్మా? లేదత్తయ్య గారు, అనువనువు వెతికాం, కానీ ఎక్కడా ఉన్నట్టు అనిపించలేదు. అంతా అయోమయంగా ఉందమ్మా. మరి చనిపోయిన నలుగురు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? రక్షగా ఉన్న పాము కాటికి బలైపోయారంటే నగల కోసం అనే కదా? అదే కదా నాన్న, కానీ ఎక్కడా లేవే. శక్తి వంచన లేకుండా చెయ్యాల్సింది చేస్తున్నాము. కనిపించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగిస్తున్నాము. ఇంకేం చేస్తాం? అంతా తల్లి దయ. అమ్మవారి విగ్రహానికి మట్టి తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారా అమ్మా? తెచ్చేం అత్తయ్య గారు. తయారు చేస్తాను. ఉత్సవం అనేది ఆగకూడదు. వచ్చిన భక్తులందరూ అమ్మవారికి నగలెందుకు అలంకరించలేదని అడుగుతారు. ఏం చెప్తాం? దానికి ఒక ఆలోచన ఉంది మావయ్య గారు. ఏంటమ్మా? మనం తప్పు చేసి చేయట్లేదు, నిర్దోషికి శిక్ష పడకూడదనే చేస్తున్నాం. ఉత్సవాల కోసం బాగానే ఏర్పాట్లు చేశారు. ఆ సంతోషం బుజ్జమ్మ దొంగ అయ్యాక ఆవిరైపోతుంది. బుజ్జమ్మ గారు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తానని ఇంకా రాలేదేంటి? అదిగో వస్తున్నారండి. రానివ్వు, మేము అందుకే వెయిటింగ్. బావా, కాసేపట్లో నిధి పెట్టే తాళాలు నాకు వచ్చేస్తాయి. అవునల్లుడు. తాళాలు మాత్రమే తమ్ముడికి దక్కుతానా? మీ అమ్మ తోడు. బా, త్వరగా తాళాలు తీసుకొని నగలు చూద్దాం అనుకుంటే ఈ ల్యాగ్ ఏంటి? అదే కదా, మాకు ఆ దృశ్యం ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉందల్లుడు. అమ్మా, అమ్మవారిని అలంకరించే లోపు నైవేద్యం చేసి తీసుకురండి. నేను చేసి తీసుకొస్తానండి. అలాగేనమ్మా. బావా, తాళాలు ఇప్పుడే వస్తాం. అమ్మ తల్లి, ఏమంటారో ఏం జరుగుతుందో కంగారుగా ఉందమ్మా. మీ తమ్ముడేంటే మనకంటే తొందరపడుతున్నాడు? అవునయ్యా, మీ అమ్మతోడు ఓ అంటుతున్నాడు. కాసేపు ఇక్కడే ఉండేద్దాం. పద. తల్లి, తెలుసో తెలియక మా వల్ల తప్పు జరిగింది, క్షమించమ్మా. దయతో ఆశీర్వదించి మా పూజలు అందుకో తల్లి. అమ్మా, ఏ ఆటంకం లేకుండా పూజ సవ్యంగా పూర్తి చేసే. నగల విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకుండా చేయమ్మా.
పూజ మొదలవుతోంది, అందరూ శ్రద్ధగా వినండి. పూజారి గారు ఒక్క నిమిషం. ఏమైంది భూపతి గారు? అమ్మవారికి నగలు అలంకరించకుండానే పూజ మొదలు పెడుతున్నారు. మెరుగు పెట్టించి తెచ్చినవి అమ్మవారికి పెట్టాలి కదా. అవును కదా సుబ్రహ్మణ్య గారు, ఆ నగలు ఈ ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించడం గుడి ఆనవాయితీ కదా. అవునండి, తాళాలు నాకు ఇవ్వలేదు, నేను చూడలేదు. ముందా నగలు పెట్టిని తీసుకురండి. చూస్తారేంటండి, తీసుకురండి. ఆ నగల అలంకరణలో ఆ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది మీ అమ్మ తోడు. ఈ రోజు ఆ అవసరం లేదండి. అదేంటి, ఎందుకు లేదు? ఎలా లేకుండా పోదు పూజారి గారు? భూపతి గారు, ఉత్సవ మొదటి రోజైన ఈ రోజు అమ్మవారి అవతారం శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. అంటే బంగారం ఏరా అండి? నాకు తెలియక అడుగుతున్నాను మీ అమ్మతోడు. మీకు తెలియదని అర్థమయ్యే చెప్తున్నాను, వినండి. స్వర్ణ కవచాలంకృత అవతారం అంటే స్వర్ణం. స్వర్ణం అంటేనే బంగారం. అందుకే ఈ రోజు అమ్మవారికి బంగారు వర్ణంలో ఉన్న చీరనే కట్టాం. పసుపు రంగు గాజులు, పసుపు రంగు పువ్వులనే ధరింపజేశాం. ఈ అవతారంలో అమ్మవారికి అవే ఇష్టం. ఆ తల్లికి ఇష్టమైనవే పెట్టాలి గాని మనం చూసుకోవడం కోసమో మన ఇష్టాల కోసమో పెట్టకూడదు. కాబట్టే ఆ నగలు ఈరోజు అవసరం లేదు అన్నాను. ఇంకా చాలా అవతారాలున్నాయి కాబట్టి ఆ నగలు కూడా అలంకరణ చేసేద్దాం. అది కాదండి. ఏమండి, ఇందాకంటే తెలియదు కాబట్టి అడిగారు, ఇప్పుడు తెలిసింది కదా. పూజారి గారు అంత చక్కగా వివరించినా కూడా అది కాదు ఇది కాదు అంటారేంటండి? పూజారి గారు, మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టచ్చులేండి. ఆ నగల పెట్టైనా తీసుకొచ్చి చూపించచ్చు కదా. ఆ అమ్మ భక్తులు చూసి తరిస్తాం. అవును బుజ్జమ్మ గారు, పెట్టి తీసుకొస్తాం, మీరు తెరవండి. పద బావా, వెళ్దాం. పద. భూపతి గారు, రాహుకాలం రాకముందే అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. అందరూ చూసిన వారే కదా, తర్వాత చూడొచ్చులేండి. అక్షర్ గారు, అరవింద్ గారు, చాలా థ్యాంక్స్ పంతులు గారు. నాదే ఉందమ్మా, అంతా ఆ తల్లి దయ. నగల్ని మనం త్వరగా కనిపెట్టాలి. అదే ఆలోచిస్తున్నాను పంతులు గారు. పాము ఆ నగల దగ్గరే ఉంటుంది అంటున్నారు కదా. పాము ఎక్కడుందో కనిపెడితే మనకు ఆ నగల ఆచూకీ కూడా దొరికిపోతుంది. పంతులు గారు, మామూలుగా పాము ఎప్పుడు గుడి దగ్గరే ఉంటుంది కదా. అవునమ్మా, అవును. మీరు పాలేమైనా పోసేవారా? నా దినచర్యలో భాగంగా అది రోజు జరుగుతూనే ఉంటుందమ్మా. నాగదేవతల విగ్రహాల దగ్గర పాలు పెట్టి గంట కొట్టేవాణ్ణి. ఆ సర్పం వచ్చి తాగి వెళ్లేది. ఈ 2 రోజుల నుంచే పాలు పెట్టలేదు. నాదొక ఆలోచనండి. ఈ పరిసర ప్రాంతం దాటి నగల్ని తీసుకెళ్లలేరు అంటున్నారు కదా. అయితే అప్పుడు ఆ పాము కూడా ఇక్కడే ఎక్కడో ఉన్నట్టే కదా. ఇప్పుడు పాలు పెడితే రావచ్చు కదండి. పాలు తాగి వెళ్లేటప్పుడు మనం ఆ సర్పాన్ని అనుసరిస్తే నగలు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. మంచి ఆలోచనమ్మా. నేను పాలు తీసుకుని వస్తాను. అలాగే చేద్దాం. అక్షర, ఈ రోజు తెలిసిపోతుంది. మీరు తీసుకువెళ్లి నాగదేవతల విగ్రహాల దగ్గర పెట్టేసేయండి అమ్మా. నేను వెళ్లి గంట మోగిస్తాను. అలాగే. అమ్మా, ప్రసాదం పెట్టండి. అక్షర, నువ్వుండు, నేను వెళ్ళి పెడతాను. సరేనండి. తప్పంతా నాదే.
దుర్గా ఫోన్ చేశాడు. సిగ్నల్స్ లేవని కొంచెం అటు వెళ్ళి మాట్లాడాను. అదే టైంలో పాము వచ్చినట్టుంది అక్షర. పాలు కూడా లేవు. మొత్తం చూశాను, ఎక్కడా కనిపించలేదు. అంతా నా వల్లే. బాధపడకండి, మనకి దీని ద్వారా ఒకటి క్లియర్ అయింది. పాము గంట శబ్దానికొచ్చి పాలు తాగి వెళ్ళిందంటే ఇక్కడే ఎక్కడో నగలున్నాయి. అవునమ్మా, ఈ దరిదాపుల్లోనే ఉన్నాయి. మనకొక చిన్న క్లూ దొరికితే చాలు. అమ్మవారికి నగలు అలంకరించకుండానే పూజ మొదలు పెడుతున్నారు. మెరుగు పెట్టించి తెచ్చినవి అమ్మవారికి పెట్టాలి కదా. పద బావా వెళ్దాం. పద. ఇది వాడి పని అంటావా వదినా? నగల గురించి ఎక్కువగా అడిగింది భూపతే కాబట్టి నాకీ అనుమానం వస్తుంది. అనుమానం మాత్రమే కాదక్షర, నీ అనుమానమే నిజమని నాకు అనిపిస్తుంది. అవును చిన్నబావా, నాకు అదే అనిపిస్తుంది. ఈరోజు సేఫ్ అయ్యాం, రేపేమవుతుందో తెలీదు. ఈ రోజే నగల గురించి తెలియాలి. అడిగినా వాడు చెప్తాడా వదినా? చెప్పేలా చేసి రాబట్టాలి. దీనికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ రాత్రికే అమలు చేయాలి. పరిమళ, పాలు తీసుకురావే. పాముకా? పరిమళ, పాలు తీసుకురా. అబ్బా పా. రే పెద్దోడా, ఉసుకొట్టు. ఏమయ్యా? పాము పాము. అత్తయ్య, ఎక్కడత్తయ్యా? ఎక్కడ పిన్ని? మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదే. ఎక్కడత్తయ్యా? ఎటు దూరింది? ఇది నన్ను చంపేసేలా ఉంది. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎక్కడత్తయ్యా? నాయనో, అది అక్కడే ఉంది. అదలా బుసలు కొడుతుంటే ఎక్కడ అని అడుగుతారేంటి? ఇక్కడ మాకు కనిపించట్లేదే. అమ్మో, లేదంటే వినరు. పాము పాము అని ఉనిగిపోతున్నారు. మీదకొచ్చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది పిన్ని గారు. మీకు కనిపిస్తుంది, మాకెవరికి కనిపించట్లేదు అంటే పాములకి మీరేదో అపకారం చేసుంటారు. అందుకే ఆత్మగా వచ్చి మీకు కనిపిస్తుంది. మిమ్మల్ని కాటేసి చంపేయాలని చూస్తుంది. బాబాయ్, చంపేస్తుందా? చంపేసేలానే ఉంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైనా తప్పు చేసుంటే చెప్పేసి క్షమించమని వేడుకోండి, వెళ్ళిపోతుంది. నేను పాములకేం చేయలేదే. ఏం చెప్పాలి? పాము శివుడికి ఆభరణం కదా అత్తయ్య. అమ్మవారు శివుడికి భార్య కదా. అటు సైడ్ ఏం చేసినా కూడా పాములు ఊరుకోవు. అవునమ్మో, అమ్మవారి నగలికి రక్షగా ఉండేగా వెళ్ళినోళ్ళని కాటేసి చంపేస్తుంది. అయ్యో, మీ అమ్మ తోడు నిజమే. అందుకే నన్ను చంపాలని వచ్చింది. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.